హిందుత్వాన్ని వెటకారం చేయాలి, హిందువులను దూషించాలి, ద్వేషించాలి, హిందూ దేవీ దేవతల్ని అవమానించాలి, ఇంట్లో పూజ చేసి బయటకొచ్చి మాత్రం బూతులు తిట్టాలి, లేదా ఇంట్లో పూజ చేస్తున్న దేవుళ్ళని కూడా వెటకారం చేయాలి, అమ్మా నాన్న పూజిస్తుంటే మేం మాత్రం ద్వేషిస్తాం, దూషిస్తాం. ఇట్లాంటి పరిణామాలు ఢిల్లీలో చూశాక ఏమైపోతుంది భవిష్యత్తు అనుకుంటే, వీళ్ళు అతి పరిమితం, అసాంఘిక శక్తులతో చేతులు కలిపినటువంటి అతి పరిమితమైనటువంటి బ్యాచ్ మాత్రమే అన్నది ఇవాళ విశాఖ చూస్తే అర్థమవుతుంది. విశాఖలో ఏదైతే గిరి ప్రదక్షిణానికి కిలోమీటర్ల కొద్దీ దాదాపు 30 కిలోమీటర్లు నడవాల్సిన దానికి లక్షల మంది వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుండి వచ్చారు లక్షల మంది. అంటే భక్తిని అంతం చేయడం, భక్తిని తగ్గించడం, వెటకారం ద్వారా భక్తిని కంట్రోల్ చేయడం అనేది సాధ్యం కాదని నిరూపణవుతుంది. ఆలయాలని అవహేళన చేస్తే జనం దూరం అయిపోతారనుకున్న అమాయకత్వం ఇప్పటికైనా విడాల్సి ఉంది. దేవీదేవతల్ని అవమానిస్తే జనం దండం పెట్టుకోవడం మానేస్తారనుకునే అమాయకత్వం నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు. అదే సందర్భంలో ఈ హిందువులు కూడా చైతన్యవంతులు కావాలి. దూషించే, ద్వేషించే శక్తుల మీదన కఠిన చర్యలు, హిందూ దేవీ దేవతల్ని కులం పేరుతో అవమానించి, వర్ణం పేరుతో అవమానించి, వర్గం పేరుతో అవమానిస్తే శిక్షించే చట్టం కావాలి. ఇప్పటిదాకా లేదు ఆ చట్టం. హిందూ సంప్రదాయాల్ని, హిందూ సెంటిమెంట్లని అవహేళన చేసే దాని మీద ఒక చట్టం తీసుకురాకపోతే ఇలాంటి అసాంఘిక శక్తుల యొక్క ప్రేరేపణలు సాగుతాయి అన్న దృష్టిలో పెట్టుకుని హిందువులు ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.